నమస్తే, వెల్కమ్ టు సాక్షి ఎక్స్క్లూజివ్. హాయ్ ఫ్రెండ్స్, అమెరికా అంటే మనకందరికీ ఏంటో పెద్ద బిల్డప్ గుర్తొస్తుంది. హాలీవుడ్ సినిమాలు చూసి ప్రపంచాన్ని కాపాడేది వాళ్లేనని, ఎవరైనా ఒక్క దెబ్బతో చిత్తు చేసేది వాళ్లేనని అనుకుంటాం. అధ్యక్ష పీఠం ఎక్కినప్పటి నుండి డొనాల్డ్ తాత గారు గంభీరంగా మీసాలు దువ్వుతూ నాతో పెట్టుకుంటే తోలు తీస్తా, యుద్ధం చేసేస్తా అని పెద్ద పెద్ద ప్రకటనలతో దంచి కొట్టారు. తీరా చూస్తే ఇప్పుడు సీన్ రివర్స్ అయింది. యుద్ధం సంగతి దేవుడెరుగు, అసలు ఉన్న క్షిపణులు అయిపోతున్నాయి బాబోయ్ అంటూ వైట్ హౌస్లో టెన్షన్ పడుతున్నాడు. పూర్తి వివరాలు ఈ వీడియోలో చూద్దాం. వీడియో ఎక్కడ స్కిప్ అవ్వకుండా చూడండి. ఇరాన్పై పెద్ద ఎత్తున దాడి చేద్దామని ప్లాన్ వేసిన వైట్ హౌస్ సైనిక బలగాలు ఇప్పుడు ఉన్న పళంగా బ్రేకులు వేసాయి. వెనక్కి తగ్గడానికి కారణం ఏంటో తెలుసా? ఎదుటివాడి బలం కాదు, వీళ్ళ దగ్గర ఉన్న ఆయుధాల కొరత. అమెరికా మిలిటరీ దగ్గర ఉండే ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థలు, అంటే శత్రువులు వేసే మిసైళ్లను గాల్లోనే పేల్చేసే వ్యవస్థల్లో రాకెట్ల నిల్వలు బాగా కరిగిపోతున్నాయి. ఈ సీక్రెట్ బయటపడడంతో డొనాల్డ్ తాత గారు ప్లాన్ మార్చేసి ఒక్కసారిగా గతుక్కుమని శాంతి కపోతంలా మారే ప్రయత్నం చేస్తున్నారు. అక్కడే అస్సలైన కామెడీ ఏంటంటే, ఈ యుద్ధంలో ఇరాన్ వాడే సైనిక వ్యూహం చాలా సింపుల్. వాళ్ళు తయారు చేసే ఆ బాంబింగ్ డ్రోన్ల ధర ఎంతో తెలుసా? దాదాపు $20,000 నుండి $50,000 మాత్రమే. మన ఊరి కార్ల ధర కంటే తక్కువ. అలాంటి చౌకబారు డ్రోన్లను ఇరాన్ గుంపులుగా గాల్లోకి వదులుతుంది. మరి అమెరికా ఏం చేస్తుంది? ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన పేట్రియాట్ ఎయిర్ డిఫెన్స్ మిసైళ్లను బయటికి తీసి ఆ డ్రోన్ల పైకి ప్రయోగిస్తుంది. ఒక్కో అమెరికా మిసైల్ ధర $15 లక్షల పైమాటే. దీన్ని ఇంకా కొద్దిగా లెక్కలేసి చూద్దాం. $50,000 డ్రోన్ను పెంచడానికి $15 లక్షల రాకెట్ను గాల్లోకి విసరడం ఎంతటి తెలివితేటలు! అంటే కొయ్య గుర్రం మీద ఈగ వాలితే దాన్ని కొట్టడానికి బంగారు గొడ్డలు విసిరినట్టు ఉందన్నమాట. ఇరాన్ ఏమో ఈజీగా 100 డ్రోన్లను పంపుతోంది. అమెరికా ఏమో కోట్ల డాలర్లు తగలేస్తూ వాటిని గాల్లోనే పేలుస్తూ సంబరపడుతుంది. చివరికి తెలియదు ఏంటంటే, ఇరాన్ డ్రోన్లు ఖాళీ అవ్వడం లేదు, కానీ అమెరికా జేబుతో పాటు క్షిపణుల స్టాక్ కూడా ఖాళీ అయిపోతుంది. గల్ఫ్ దేశాల్లోని అమెరికా సైనిక స్థావరాలపై దాడులు పెరగడంతో ప్రతి చిన్న డ్రోన్ను అడ్డుకోవడానికి ఈ పేట్రియాట్ ఇంటర్సెప్టర్లను విపరీతంగా వాడేశారు. ఆ తర్వాత సౌదీ అరేబియాలోని ఆరామ్కో చమురు శుద్ధి కేంద్రాలపై హూతీలు దాడులు చేసినప్పుడు కూడా ఈ ఆయుధాలనే బాగా వాడాల్సి వచ్చింది. దీంతో పరిస్థితి చేయి దాటిపోయింది. అమెరికా సెంట్రల్ కమాండ్ దగ్గర ఉన్న మిసైళ్ల నిల్వలు డేంజర్ జోన్కు చేరుకున్నాయని, ఇలాగే కొనసాగితే రేపు అమెరికా మీద నిజమైన పెద్ద దాడి జరిగినప్పుడు ఆత్మరక్షణ కూడా ఆయుధాలు మిగలవని జాయింట్ చీఫ్స్ ఆఫ్ స్టాఫ్ చైర్మన్ జనరల్ డాన్ కేన్ గట్టిగానే హెచ్చరించారట. ఈ వార్త వినగానే వైట్ హౌస్ ఆఫీసర్లో చెమటలు పట్టాయి. వెంటనే అధ్యక్షులు వారు సీనియర్ సలహాదారులతో ఒక అత్యవసర సమావేశం పెట్టారు. మిసైల్ అయిపోతున్నాయని తెలిసాక ఇక మిలిటరీ బిల్డప్ ఇస్తే బాగుండదని గ్రహించి నెమ్మదిగా మాట మార్చారు. అమెరికా వైట్ హౌస్ కమ్యూనికేషన్స్ డైరెక్టర్ స్టీవెన్ చెంగ్ వచ్చి, మా అధ్యక్షుడు అస్సలు యుద్ధాలకు వ్యతిరేకం, ఆయన ఎప్పుడూ దౌత్యపరమైన పరిష్కారాలనే కోరుకుంటారు అని కొత్త రాగం అందుకున్నారు. యుద్ధం అంటే భయం కాదట, శాంతికి ఆయన బ్రాండ్ అంబాసిడర్ అని కలరింగ్ ఇస్తున్నారు. వరల్డ్ సూపర్ పవర్ అని పిలిపించుకునే దేశం ఆయుధాల విషయంలో ఇలా దివాలా తీసే పరిస్థితికి రావడం నిజంగానే ప్రపంచంలోనే వింత. వ్యాపారాల నుండి రాజకీయాల్లోకి వచ్చిన ట్రంప్ తాతగారు లాభ నష్టాల లెక్కల్లో దిట్ట అని పేరుంది. మరి 50,000 డ్రోన్కు $15 లక్షల తగలేసే ఈ అద్భుతమైన వ్యాపార సూత్రాన్ని ఎవరు కనిపెట్టారో ఆయనకే తెలియాలి. ఏదేమైనా ప్రస్తుతం ఇరాన్ చౌక ఆయుధాల దెబ్బకు అమెరికా ఖరీదైన ఆయుధాల నిల్వలు కరిగిపోవడం మిలిటరీ చరిత్రలో ఒక పెద్ద కామెడీ ఘట్టంగా నిలిచిపోతుంది. మాటలతో రంకెలు వేయడం తేలికే, కానీ మైదానంలోకి దిగినప్పుడు ఆయుధాల స్టాక్ ఉందో లేదో చూసుకోవడం మర్చిపోకూడదని ఈ సంఘటన ట్రంప్తో పాటు ప్రపంచానికి బాగా నేర్పించింది. That's all for today. This is Harikrishna signing off for Sakshi Exclusive.